కంప్యూటర్ నెట్వర్క్స్ యూనివర్సిటీ సిలబస్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్. ఇవన్నీ నార్మల్గా ప్రిపరేషన్ టైంలో రాసిన ఆన్సర్స్. ఎఫ్టీపీ అంటే ఏంటి? సో ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విచ్ ఇస్ కామన్లీ యూజ్డ్ టు transfer or exchange the files over the network or internet. So FTP uses TCP or IP to enable the data transfer. It uses server client architecture. FTP promotes sharing of the files via remote computers with reliable and efficient data transfer. So ఇక్కడ యూజరు ఇట్ సైడ్ సర్వర్. ఓకే, నెక్స్ట్ లోకల్ సిస్టమ్, రిమోట్ ఫైల్ సిస్టమ్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్, కంట్రోల్ కనెక్షన్, డేటా కనెక్షన్. ఇట్లా మీరు నీట్గా డయాగ్రామ్స్ తోటి రాసిన అనుకోండి, కొంచెం మార్క్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ఎస్ఎంటీపీ. సో ఇందులో ఫస్ట్ ఏజెంట్ దగ్గర నుండి మెయిల్ సర్వర్కి వెళ్ళి తర్వాత ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ నుండి బాబ్స్ మెయిల్ సర్వర్, దెన్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ఏజెంట్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రమ్ సెండర్స్ మెయిల్ సర్వర్ టు ద రిసిప్ట్స్ మెయిల్ అడ్రస్, అంటే రిసిపియంట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మెయిల్ సర్వర్కి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇది డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా గూగుల్, క్రోమ్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. ఒక డొమైన్ నేమ్ అనేది ఉంటుంది కదా, సో డొమైన్ నేమ్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, అదే ఇదనమాట. It is an internet service that translates domain name into IP addresses. Domain name are alphanumeric and easy to remember for human beings. Internet is really based on IP address. Every domain name represents IP address. సో దీంట్లో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఒకవేళ ఒక సర్వర్ సిస్టమ్ క్రాష్ అయిపోయినా ఇంటర్ సిస్టమ్ మొత్తం క్రాష్ కాదు. ఇంకొకటి ట్రాఫిక్ వాల్యూమ్ అనమాట, హ్యూజ్ డేటా వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకొని లోడ్ ఎక్కువ పడకుండా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్. సో రికార్డ్స్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ పర్పస్లో. లాస్ట్ IP4 అడ్రస్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. సో ఇవన్నీ కంప్యూటర్ నెట్వర్క్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్, అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి.